ఒక కుటుంబం. ఇంటామె భూమి, ఇంటాయన ఆకాష్. ఈళ్ళకి లగ్గమయ్యి 4 ఏండ్లయితాంది. ఈళ్ళకొక బిడ్డ. బిడ్డ పేరు అబుజ. ఈళ్ళది పెద్దలు చేసిన లగ్గం. మస్తు సంతోషంగా ఉండేటోళ్ళు. ఆకాష్ ఒక ప్రైవేట్ కంపెనీల అకౌంటెంట్గా కొలువు చేత్తండు. ఆళ్ళ బిడ్డను మంచి స్కూలుకు చదివించుకునేటోళ్ళు. ఇంటామె ఇంట్లోనే ఉండి ఇంటిని చక్కబెట్టుకునేది. ఇట్లనే వాళ్ళు మస్తు సంతోషంగా వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తుండేటోళ్ళు. ఇట్లనే దినాలు గడతానే వాళ్ళ బిడ్డ మంచి చదువులు చదివి గొప్ప నౌకరి తెచ్చుకుంది. అమ్మ నాయన ముఖంలో సంతోషం. ఆకాష్ అనుకున్నాడు, బిడ్డ మంచి నౌకరి వచ్చింది, ఇంకా మంచి సంబంధం తెచ్చి ఒక అయ్య చేతిలో పెడితే మా బాధ్యత తీరుతుందని. అనుకున్నట్లే బిడ్డకు ఒక మంచి సంబంధం తెచ్చి లగ్గం చేసిండు. అల్లుడు ఒక సర్కారీ నౌకరి చేసేటోడు దొరికినందుకు ఆకాష్ భూమి మస్తు సంతోషంగా ఉన్నారు. అల్లుడు పేరు సాచక్. అబుజకు ఒక బిడ్డ పుట్టింది. ఆ బిడ్డని ఆకాష్ భూమి దగ్గరే ఉంచి అబుజ నౌకరికి పోయేది. అట్లా మనవరాలితో ఆడుకుంటూ పాడుకుంటూ ఉండేటోళ్ళు. మెల్లమెల్లగా రోజులు గడతానాయి. ఆకాష్ ఆరోగ్యం పాడైతూ వచ్చింది. ఎన్ని దవాఖాన్లు చూయించినా మంచిగా అయితేనే లేడు. వీళ్ళకి అల్లుడు కూడా తోడయ్యిండు. అల్లుడు ఎన్ని దవాఖాన్లు చూపించినా కూడా ఎట్లాంటి తేడా లేదు. ఆరోగ్యం ఖరాబ్ అవుతూనే వచ్చింది. భూమి ఎంత ఏడ్చిందో చెప్పలేము. నా పెనిమిటి ఎంత మంచి పనులు చేసిండో చెప్పలేము. ఆ మంచి కూడా మాకు సాయం చేస్తలేదు. నేనేమి చేత్తును, ఏడబోతును, మాకు సాయం చేసేటోళ్ళే లేరే అని బాధపడతాంది. పెనిమిటి వైద్యానికి మస్తు పైసలు అవుతాయి. ఎవరైనా మంచి మనసు చేసుకొని సాయం చెయ్యండి అయ్యల్లారా అని మస్తు గోసపడుతుంది. ఆకాశ్ వైద్యానికి మందులు ఎంతో ఖర్చు అవుతుంది. అల్లుడు ఒక కొడుకులాగా కష్టపడి ఆ వైద్యానికి ఒక మార్గాన్ని తెలుసుకున్నాడు. అదేంటంటే ఒక వైద్యానికి ఇంగ్లీష్ మందులైతే మస్తు ఖర్చుతో పని, కానీ ఆయుర్వేదిక్ మందులైతే తక్కువ ఖర్చుతో పాటు వైద్యం జరుగుతున్నప్పుడు రోగికి బాధ తక్కువవుతుంది. అందుకే సాచక్ ఇంట్లో వాళ్లకు చెప్పి ఆకాష్ని వైద్యం కోసం ఆయుర్వేదిక్ దవాఖాన్లకు తీసుకుపోయిండు. ఇప్పుడు ఇంగ్లీష్ వైద్యం అయితే రోగికి ఎక్కువ అవస్థ ఉంటుంది, పైసలు కూడా ఎక్కువ అవుతాయి. రోగి మస్తు మనోవేదనకు గురవుతాడు. రోగి ఆరోగ్యం కూడా ఇంకా చెడిపోతుంది. కానీ ఆయుర్వేదిక్ వైద్యం రోగి యొక్క పరిస్థితిని స్థితిగతులను అనుకూలంగా ఉండి తక్కువ ఖర్చుతో ఎక్కువ సంతోషాన్ని ఇచ్చి ఆయుర్వేదిక్ వైద్యం సమయం తీసుకుంటుంది తగ్గడానికి. అయినా సరే రోగి మళ్ళీ ఆ రోగానికి గురికాడు. ఆకాష్ ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడు. తన ఫ్యామిలీతోటి మస్తు సంతోషంగా ఖుషిగున్నాడు. రచయిత్రి భావన. ఇప్పుడు మన సమాజం చిన్న చిన్నగా అంటే జలుబు దగ్గు వచ్చినా ఒక చిన్న టాబ్లెట్ వేసుకుంటారు. కానీ ఇంగ్లీష్ మందులతో నయం కానీ ఎన్నో రోగాలకు ఆయుర్వేదిక్లా నయం అవుతాయి. ఆయుర్వేదిక్ అనేది మన పూర్వీకులు మనకిచ్చిన ఒక గొప్ప వరం. ఆయుర్వేదిక్ వైద్యం ఎన్నో మొండి రోగాలకు ఆయుర్వేదిక్ వైద్యం నయం చేసే గుణం కలది. కథ పేరు ఆయుర్వేదిక్ అద్భుత ఆవేదన. రచయిత్రి పేరు శివశ్రీ సకుచిరి సింగజోగి.